మీరు కళ్ళు మూసుకొని దేవుడు సంవత్సరం అంతా కూడా మనం కాపాడాడు. 25వ సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడుతున్న దేవుడు కనుక అందరూ కూడా మీరు హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని దేవుడిని స్తుతించటం. ఈ 2025 సంవత్సరం మనం గతించిపోయింది. 2026లోకి ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. అందుకుగాను ఈ 2025 సంవత్సరంలో ఆయన మన జీవితంలో చేసినటువంటి మేలులు, గొప్ప కార్యాలు, ఎవరు ఊహించినటువంటి, ఎవరు ఆలోచనకు అందునటువంటి కార్యాలు ఆయన మన జీవితాల్లో చేశాడు. అందుకు మనం ఆయన సన్నిధిలోకి ఈరోజు వచ్చాము, ఆయన స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అందరం కూడా మన చేతులు ఆయన వైపు ఎత్తి అందరూ కూడా ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్క క్షణం ఆయన మన పట్ల చూపించినటువంటి ఆయన కృపే. ప్రతి ఒక్క రోజు ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్టే. ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయన 2026 సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాడు. మనల్ని ఆయన ప్రవేశపెట్టాడు. సంతోషిద్దాం, ఆనందిద్దాం. మన హృదయాల్ని ఆయన వైపు తిప్పి, ప్రభువా ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీతిమంతుడా, పరిశుద్ధుడా, అయ్యా నీ యొక్క కృపను 2025 సంవత్సరం అంతా మా మీద చూపావు ప్రభు. ఈ 2026 సంవత్సరాలకు మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభా. నీకే స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా మీకే వందనాలు 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 తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మమ్మల్ని ఈ రకంగా తండ్రి ప్రభువా నడిపిస్తున్న దేవుడు, మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న దేవుడు నీవే తండ్రి ప్రభువా. ఇలాగ మమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు నీ సమయం ప్రభువా మీ యొక్క సన్నిధిలో నిలవబెట్టి ఈ భూమి మీద తండ్రి ప్రభువా మమ్మల్ని నివసింపజేస్తున్న ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు ప్రభువా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని తండ్రి ప్రభు మీరే కాల్చుకుంటూ వచ్చారు. మీ యొక్క రెక్కల నీడలో భద్రపరుస్తూ వచ్చారు ప్రభువా. అందుకై మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన గొంతు విప్పుదామండి, మన గొంతు విప్పుదాం. ఎవరు మౌనంగా ఉండదు.